క్షమించాను. ఆ కృతజ్ఞత కోసమైనా నన్ను వదిలి. నా స్థానంలో మీరుంటే వదిలేస్తారా? హలో గైస్, ఎప్పుడు లాగే మరొక యాంప్లిఫైర్ తర్వాత మీ ముందుకు వచ్చేస్తాను. ఈ యాంప్లిఫైర్ గురించి కొన్ని ఫీచర్స్ చెప్తా, స్పెసిఫికేషన్ చెప్తా. అంతేకాకుండా డిస్ప్లే రిమోట్ కిట్ యాంప్లిఫైర్ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కొక్క మోడల్లో ఫ్రంట్ లుక్ కనిపించేలాగా చేశాను. ఇది కొద్దిగా వెరైటీగా చేశాను అనమాట. ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకుంటే ప్రతి ఒక్క యాంప్లిఫైర్లో ఏ అయితే ఫీచర్స్ ఉంటాయో అయ్యే ఫీచర్స్ అనేది దీంట్లో కూడా యూజ్ చేస్తా. యాంప్లిఫైర్ లోపల ఏ బోర్డు చూసాను, టోటల్ పవర్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు తెలిసింది కదా, ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడలేదు, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తా. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అయితే మాత్రం మనం సబ్ వూఫర్స్కి అలాగే స్పీకర్స్కి కూడా పవర్ ఇవ్వాలి కదా, దానికోసం నేను ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తా. అది 3030 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తా. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి మోనోబోర్డ్స్ పవర్ అనేది ఎక్కువ రావాలి, బేస్ కానీ ఎక్కువ పంచ్ పడినప్పుడు మనకి తగ్గకుండా ఉండడానికి మంచి ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తా. అంతేకాకుండా మన సైడ్ సరౌండింగ్ స్పీకర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. దీని నుంచే పవర్ తీసుకుంటున్నాం కాబట్టి పవర్ అనేది డౌన్ అవ్వకుండా ఒక 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇంకో ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకున్నాం అనమాట. అదే ఈ 12 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం అంటే మనకి రిమోట్ కిట్కి అనేది పవర్ ఇవ్వాలి కదా. అలాగే మనం సబ్ వూఫర్ ఫిల్టర్ బోర్డ్కి, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్కి, అలాగే కూలింగ్ ఫ్యాన్కి 12 వోల్టేజ్ పవర్ అనేది ఇవ్వాలి. ఈ 12 వోల్టేజ్ పవర్ కోసం నేను సపరేట్గా ఈ 12012 ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ బోర్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి సబ్ వూఫర్ బోర్డ్ అనమాట. ఇది మోనో కుమార్ ఆడియో బోర్డు. ఇది అప్ టు మనకి 300 వాట్స్ వరకు అనేది వస్తుంది. అదే ఆర్ఎంఎస్ పవర్ కింద చూసుకున్నట్టయితే మాత్రం మనకి అదే 4 ohms సబ్ వూఫర్ యూజ్ చేస్తే మీకు 200 వాట్స్ వరకు అనేది ఆర్ఎంఎస్ పవర్ అనేది వస్తుంది. అదే 8 ohms సబ్ వూఫర్ యూజ్ చేశారనుకోండి మీకు 120 వాటేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది ఆర్ఎంఎస్ పవర్. అలాగా 2 సబ్ వూఫర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులోని మనం 2 కుమార్ ఆడియో బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. సేమ్ పవర్ సేమ్ బోర్డ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బోర్డ్ చెప్పాలంటే 5 ఛానల్ బోర్డ్ అనమాట. మన శక్తి మోనో బోర్డ్ అయితే యూజ్ చేసాం. 5 ఛానల్కి పర్ ఛానల్కి 100 వాటేజ్ అనేది వస్తుంది. ఇది టోటల్ ఛానల్కి మనకి కలిపి మొత్తం 500 వాటేజ్ అనమాట. ఫైనల్ బోర్డు గురించి మాట్లాడుకుంటే డిఎస్పి రిమోట్ కిట్ బోర్డు అనమాట. ఈ బోర్డు గురించి చెప్పుకోవాల్సింది పోర్ట్స్ చెప్తా. పోర్ట్స్ వచ్చేసి మనకి ఆప్టికల్ 2 ఇస్తారు, అలాగే కోఎక్సెల్ 2 ఇస్తారు, ఒక ఆక్స్ ఇస్తారు అనమాట. ఏ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుందంటే మీకు డాల్బీ డిటిఎస్ కన్ఫర్మ్గా మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఫార్మాట్ కూడా ఈ 2 ఫార్మాట్సే మనం ఎక్కువగా ప్లే చేస్తాం. సో దానికోసం ఈ 2 ఫార్మాట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే మన యూఎస్బీ కానీ బ్లూటూత్ కానీ మీరు మొబైల్ బ్లూటూత్ ఆల్మోస్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఉండే ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. యాంప్లిఫైర్లో మెయిన్ నేను చెప్పాను కదా ఫ్రంట్ ప్యానెల్ అనమాట. ఈ ప్యానెల్ అనేది వేరే దగ్గర నుండి అయితే తెప్పించాను, కొద్ది టైం కూడా పట్టింది. ఈ ప్యానెల్ వల్ల ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకున్నాను నేను. అది కాక ఈ ప్యానెల్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్ కనిపిస్తుంది. దాని కిందనే ఒక రెడ్ కలర్తో కనిపించేది స్విచ్ ఆన్ అనమాట, ఆన్ ఆఫ్ స్విచ్. దాని పక్కనే యూఎస్బీ అనేది ఇచ్చాం. సెంటర్లో చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే కిట్ ఉంటుంది, జిఎల్సిడి డిస్ప్లే అనమాట. మనం రిమోట్ కిట్ యూస్ చేస్తున్నాం కదా డిఎస్పీ రిమోట్ కిట్, ఇది జిఎల్సిడి డిస్ప్లే. దీంట్లో మొత్తం స్పెసిఫికేషన్ మనం ఏమైతే రిమోట్తో ఆపరేట్ చేస్తామో మొత్తం అంతగా డిస్ప్లేలో అదే కనిపిస్తుంది. దాని సైడ్నే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అనేది ఇచ్చేసాను. డిఎస్పీ రిమోట్ కిట్ కదా, మనం రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు కదా అని అనొచ్చు. సో కస్టమర్ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్స్ కూడా కావాలి. సో రిమోట్ అప్పుడు అలా వర్క్ చేస్తూ ఉండదు కదా. సో ఇప్పటికైనా నాకు యూస్ఫుల్ అవుతుంది. సో నాకు ఆ టైప్లో చేయనని చెప్పేసి అడిగారు. సో దానికోసమే కొద్దిగా టైం అయితే పడింది. ఈ వాల్యూమ్ కంట్రోల్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ వూఫర్ కోసం, తర్వాత వచ్చేసి ఫ్రంట్ స్పీకర్కి అనమాట. ఫ్రంట్ స్పీకర్స్ ఉంటాయి కదా దానికోసం, దాని పక్కన ఉండే సెంటరు, మరి కింద చూసుకున్నట్టయితే సరౌండింగ్, సెంటర్ చూసుకున్నట్టయితే మనకి బేస్ ట్రిపుల్ కావాలనుకుంటే దాన్ని పెంచుకోవడానికి. దాని పక్కన వచ్చేసి గెయినర్ అనమాట, మన సబ్ వూఫర్కి గెయినరు. ఇది ఫ్రంట్ లుక్ అనమాట. నేను ప్రతి ఒక్క యాంప్లిఫైర్లో ఈ టైప్ ఆఫ్ లుక్ అయితే నేను యూజ్ చేయలేదు, ఇది కస్టమర్ అడిగారు కాబట్టి నేను ఈ లుక్ ట్రై చేశాను. సో ఇప్పుడైతే సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. ఈ సౌండ్ టెస్టింగ్ వినిన తర్వాత మీరు సౌండ్ ఎలాగో అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే నేను కూడా తెలుసుకుంటాను. నా రూమ్లో అయితే మొత్తం కనెక్ట్ చేశాను, ఈ బాక్సెస్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు అయితే కస్టమర్ అయితే మన దగ్గరకు వచ్చారనమాట. తన దగ్గర ఒక హార్డ్ డ్రైవ్ ఉంది, ప్లస్ అతను ఎంఐ బాక్స్ యూజ్ చేస్తున్నారు. ఆ ఎంఐ బాక్స్కి కనెక్ట్ చేసి చెక్ చేసుకుందాం అని చెప్పేసి నా దగ్గర డెమోకి అయితే వచ్చేసారనమాట. వాళ్ళ దగ్గర 5.1 కంటెంట్ డెమోస్ ఉన్నాయి. సో దాన్ని ప్లే చేసి చూసుకుంటాం, సో ఏమైనా డివైడ్ అవుతుందా లేదా ఏంటనేది చెక్ చేసుకుంటాం అని చెప్పేసి తన ఆర్డర్ కూడా తెచ్చుకుంటారు, అలాగే తన ఎంఐ బాక్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడైతే దానికి కనెక్ట్ చేసి మన టీవీకి అయితే కనెక్ట్ చేసాం. డెమో అయితే విన్నారు, అలాగే మీరు కూడా ఇప్పుడు డెమో అనేది వినండి. వినిన తర్వాత మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లోని.
స్థానంలో మీరుంటే వదిలేస్తారా? సో చూసారుగా గైస్, మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎలాంటి క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అది మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ చేయండి. బై బై, జై హింద్, వందే మాతరం.